ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. శ్రావణ మాసం ఆగస్టు నెలలో ప్రాణం పోయినా సరే కర్కాటక రాశివారు ఈ 3 తప్పులు చేయకండి. ఈ రాశివారు ఈ పనులు చేసినట్లయితే నష్టం తప్పదు. ఉన్నదంతా ఊడ్చుకుపోయి రోడ్డు మీదకు వస్తారు. అయితే ఆగస్టు నెలలో కర్కాటక రాశివారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు? ఈ నెలలో కర్కాటక రాశివారు చేయకూడని 3 తప్పులేమిటి? అలాగే ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే కర్కాటక రాశి వారికి చదువు పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మంచి పనులు చేస్తారు. సొంతగా డబ్బులు సంపాదించి ఖర్చు చేయాలనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల డబ్బులు ఖర్చు చేయడానికి ఇష్టపడరు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నవ్వుతూ ఉంటారు. పరిస్థితులు తమకు అనుగుణంగా మార్చుకునే సామర్థ్యం వీరిలో ఉంటుంది. వీరు సాధారణంగా ఎవరి జోలికి వెళ్లరు. ఎవరైనా వీరి జోలికి వస్తే మాత్రం వదలరు. బ్రాడ్ మైండ్ కలిగి ఉంటారు. వీరికి కాస్త బద్ధకం ఎక్కువగా ఉంటుంది. వీరు ఇష్టం ఉంటే మాట్లాడతారు. ఇష్టం లేకపోతే అక్కడితో కట్ చేస్తారు. కానీ మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడరు. సహజంగా వీరు ఎదుటివారితో ఎక్కువగా పని చేయించుకోవాలి అనుకుంటారు. ఏదైనా పనిలో మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే శ్రద్ధగా పూర్తి చేస్తారు. వీరికి ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉంటాయి. కానీ ప్రత్యేకించి ఆధ్యాత్మిక నియమాలను పాటించాలి అనే ఆలోచన వీరికి ఉండదు. ఏదైనా కార్యసాధన మీద దృష్టి బాగా పెడతారు. సందర్భాన్ని బట్టి చిన్న చిన్న అబద్ధాలు కూడా ఆడతారు. కర్కాటక రాశి వారు మత, దైవ, ఆధ్యాత్మిక మీద ఆసక్తి చూపిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వీరికి పరిస్థితులు అనుకూలించినట్లయితే ఎప్పటికీ ఎదుటివారికి సాయం చేస్తారు. అయితే వీరు ఆగస్టు నెలలో ఎటువంటి ఫలితాలు పొందుతారు అనే విషయం గురించి చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వీరు ఎప్పటి నుంచో వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి, విస్తరించాలి అనే ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో వ్యాపారపరమైన విస్తరణ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేటప్పుడు ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. చదువు పూర్తయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా ప్రమోషన్ పొందుతారు. కానీ మీకు ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయడం మంచిది. సహ ఉద్యోగుల సహకారాన్ని పొందుతారు. ఏదైనా నూతన ప్రాజెక్ట్ ప్రారంభించాలి అనుకున్నట్లయితే కనుక ఈ సమయంలో ఆ ప్రాజెక్ట్ను ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు. దీనివల్ల పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. గతంలో బ్యాంక్ లోన్ల కోసం ప్రయత్నించినట్లయితే అటువంటివి కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. మీ శ్రమకు తగిన విధంగా ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. డబ్బులు లేవు అని అనుకోకుండా డబ్బు ఎప్పుడూ మీ చేతిలో ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. మంచి లాభాలను పొందుతారు. తెలిసిన వారే కదా అని గుడ్డిగా నమ్మి అప్పు ఇవ్వడం వంటివి చేయకండి. ఇలా చేసినట్లయితే కొన్ని సందర్భాలలో డబ్బు నష్టపోయే అవకాశం కూడా ఉంది. కనుక డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. సరైన విధంగా డబ్బును పొదుపు చేసుకోవడం వల్ల స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కానీ, మీ జీవిత భాగస్వామితో కానీ, మీ చుట్టుపక్కల వారితో కానీ ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే ఈ సమయంలో అవి పూర్తిగా తొలగిపోతాయి. అందరితో కలిసి ఆనందంగా ఉండగలుగుతారు. ఈ రాశివారు కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే ఈ సమయంలో మొదలు పెట్టడం వల్ల అధిక లాభాన్ని పొందుతారు. ఆ వ్యాపారం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు. ఈ రాశివారికి ఈ సమయాన్ని అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వీరు చేసే ప్రతి పనిలో విజయమే కానీ అపజయం అనేది ఉండదు. ఈ రాశివారికి కెరీర్ పరంగా కొత్త అవకాశాలనేవి రాబోతున్నాయి. విద్యార్థులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇతర వ్యవహారాలపైన దృష్టి పెట్టకుండా చదువు పట్ల ఏకాగ్రత కలిగి ఉండటం వలన అనుకున్న ఫలితాలను పొందుతారు. దీనివల్ల సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం కలుగుతుంది. ఈ సమయంలో స్కాలర్షిప్లు పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేవారు ఈ సమయంలో ప్రయత్నాలు గట్టిగా చేయవలసి ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో కలిసి విహార యాత్రలు చేసే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో వీరికి మోకాళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. చర్మ
వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, రక్తపోటు, థైరాయిడ్, కీళ్లవాపులు వంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కనుక ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. ఈ రాశిలో పుట్టిన వారికి లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. పెట్టుబడి పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. వీరు ఎవరితోనైనా సరే తొందరగా కలిసిపోతారు. వీరికి జాలి, దయ అధికంగా ఉంటాయి. వీరి తెలివితేటలతో స్వతహాగా ఉద్యోగాన్ని సంపాదించుకునే సామర్థ్యాన్ని వీరిలో కలిగి ఉంటారు. స్వయం కృషితో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఈ రాశి వారికి స్నేహం, ప్రేమ, పెళ్లి లాంటి అంశాలు మిథున రాశి వారితో, సింహరాశి వారితో, కన్యా రాశి వారితో, ధనస్సు రాశి వారితో, మీన రాశి వారితో అనుకూలంగా ఉంటాయి. మీరు ఈ సమయంలో చేయకూడని 3 తప్పులు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే మీరు మొండితనాన్ని తగ్గించుకోవాలి. లేదంటే లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొంటారు. చాలా సందర్భాలలో అందరికీ దూరంగా ఉంటారు. ఇది చాలా ప్రమాదం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే స్నేహితులు కానీ, పై అధికారులు కానీ లేదా సహోద్యోగులు కానీ వచ్చినప్పుడు వారితో కలిసి మాట్లాడండి, పలకరించండి. అలా కాకుండా మీ పనిలో మీరు ఉండడం వలన ఎదుటివారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అలాగే మళ్ళీ మిమ్మల్ని తక్కువ అంచనా వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే వీరికి స్థిరత్వం లేదు అని అనుకుంటారో అటువంటి వారికి సరైన సమాధానం చెప్పాలి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేదా కాలభైరవాష్టకాన్ని ఉదయాన్నే పఠించినట్లయితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు చేసే పనులలో ఎటువంటి ఆటంకాలు దరిచేరవు. బుధవారం రోజు గణపతి ఆలయంలో పంచవర్ణాలతో కూడిన ఒత్తులతో నెయ్యి దీపాలను వెలిగించినట్లయితే మీకున్న సమస్త దోషాలు నశించిపోతాయి. మీరు జీవితంలో మంచి స్థాయిని చేరుకోవడానికి తగిన అవకాశాలను పొందుతారు. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో లక్ష్మీ చందనంతో అభిషేకం చేసి లక్ష్మీ ప్రమిదలలో దీపారాధన చేసినట్లయితే ఈ రాశివారు 1,00,000 రెట్లు ఉన్నతమైన ఫలితాలను పొందుతారు. మంచి ధనాదాయం మీకు సిద్ధిస్తుంది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి తులసిమాలను సమర్పించడం వల్ల మీకు విశేషమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే రాహు, శని స్తోత్రాలను చదువుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలను పొందుతారు. పడమరకు, ఉత్తరంకు మధ్యలో ఉన్న వాయువ్య మూలలో సంజీవిని పర్వతం ఎత్తిన ఆంజనేయ స్వామి పటాన్ని ఉంచి పూజించినట్లయితే మీరు చేసే ప్రతి పనిని ఖచ్చితంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సోమవారం రోజు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆవునేతితో దీపాన్ని వెలిగించినట్లయితే అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అదేవిధంగా సోమవారం రోజు ఉపవాస నియమాలను పాటిస్తూ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసినట్లయితే జీవితంలో విశేషమైన అదృష్టం వస్తుంది. సో చూసారు కదండి, ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు. ఈ నెలలో కర్కాటక రాశి వారు చేయకూడని 3 తప్పులేంటి, అలాగే ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.